కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కరీంనగర్లోని ఇందిరా భవన్లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఇక రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడెలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అంబానీ అదానికి దోచిపెడుతుంది, తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి పొన్నం. సంఘటన మీద గెలిచిందని సాక్షాత్ వాళ్ళ గవర్నరే చెప్పిండు. ఇవాళ మళ్ళీ రాముని పేరు మీద తప్ప మీరు దేశ ప్రగతి కొరకు, దేశ ప్రయోజనానికి కొరకు, దేశ నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు, దేశ సంక్షేమ దిశలా ఆఖరికి రైతాంగం పట్ల కూడా నల్ల చట్టాలు తెచ్చిన మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతారు చెప్పక రాముని పేరు మీద జపం చేసుకుంటూ ఓట్లాడుతారు. అక్షింతలోడైనా రామ పట్టాభిషేకం జరుగుతూ చేయాలి. రేపు 17 నాడు శ్రీరామ కళ్యాణం అక్షింతలు ఇవ్వాలి. అసలు రాముని గుడి నిర్మాణం కాకముందే అక్షింతల పేరు మీద రాజకీయం చేసేటువంటి విధాలు మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లాడిగే ధైర్యం లేని వాళ్ళు మీరు ఇలా మీరు మాట్లాడతారా? 19 పుల్వామా సంఘటన మీద గెలిచిందని